హైదరాబాద్ నగరం అంటే దేశంలోని ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇందులో ఫుడ్కి మరింత బ్రాండ్. ఇక్కడ బిర్యానీ నుంచి అనేక రకాల రుచులకు ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ప్రజలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలాంటి ఫుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక అతిపెద్ద అపవాదును కాదు, సాక్ష్యాలతో పాటు నిరూపించబడుతోంది. అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేస్తున్న దాడుల్లో ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మనతో నేషనల్ రెస్టారెంట్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సంపత్ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్కు సంబంధించిన హోటల్స్లో కూడా కీలక బాధ్యతలు ఉన్నారు ఆయన. సంపత్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం జరుగుతుంది సంపత్ గారు? ఎందుకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి సెంటర్ ఇది ఫుడ్కి. అంటే ఈ జరుగుతున్న దాడుల్లో చూస్తుంటే నిజంగా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు సంపత్ తుమ్మల. నేను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి హైదరాబాద్ చాప్టర్కి చాప్టర్ హెడ్ కింద ఉన్నాను, అంటే ప్రెసిడెంట్ కింద ఉన్నాను. అట్లాగే తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అయితే ఏదైతే తనిఖీలు, ఏదైతే దాళ్ళు కింద మనకి లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏదైతే కనిపిస్తున్నాయో అవి యాక్చువల్గా చెప్పాలంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఎన్నో సంవత్సరాల నుంచి అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియా వలన దాని అవగాహన బాగా ఎక్కువ వచ్చింది. ఐ మీన్ ప్రాముఖ్యత కూడా పెరిగింది. ఎందుకంటే ఈటింగ్ అవుట్ ఇన్ హైదరాబాద్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అందరూ కూడా రెస్టారెంట్లకు వెళ్ళటం, రెస్టారెంట్లు ఇది చేయటం అనేది. అయితే ఇప్పుడు కర్ణన్ సార్ అని చెప్పి మనకి కమిషనర్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ హెల్త్ కమిషనర్ గారండి, ఆయన ఆధ్వర్యంలో ఈ దాడులను, ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏదైతే జరుగుతుందో, ఏదైతే ప్రొసీజర్ జరుగుతుందో వాళ్ళ అథారిటీ ప్రకారం ఇది స్వాగతించదగ్గ చర్య అని నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే హోటల్స్లో ఈ రకంగా కొన్ని హోటల్స్ పరిసరాలు శుభ్రంగా లేకపోవటం ఇవన్నీ ఏంటంటే ఖండించదగ్గ విషయం అండి. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ మనం పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని హోటల్ యాజమాన్యం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరగాలి. రెండో విషయం ఏంటంటే ఏదైతే హోటల్స్ మీద దాడులు జరుగుతున్నాయో, తనిఖీలు అందాం దాన్ని, దాడుల కన్నా కూడా రోజుకు 10 రెస్టారెంట్స్ మీద దాడులు జరుగుతాయి. దాంట్లో సార్ ఏం చేస్తున్నారంటే ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా పంపిస్తున్నారు కదా, దాంట్లో 1, 2, 3 వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళ ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపించడం లేదు కాబట్టి వాటి పేర్లు చెప్పడం జరుగుతుంది. మిగతా 6, 7 హోటల్స్ ఏదైతే 10 ఉంటాయో వాటిని అన్నింటినీ వాళ్ళు పూర్తిగా వీళ్ళు బాగానే చేస్తున్నారని కూడా వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ మీద పెడతాం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ 10 హోటల్స్లో తనిఖీలు జరిగినాయి అని చెప్పి అయితే కొన్ని హోటల్స్లో చెడుగా కనిపిస్తున్నాయో ఆ పరిసరాలు పెట్టి మనకి బయటికి సోషల్ మీడియాలో జరగటం. ఇది ఒక వాతావరణాన్ని, కొంచెం టెన్షన్ వాతావరణంలోకి, పబ్లిక్లోకి వెళ్ళిందండి. సంపత్ గారు, నేను చిన్న విషయం చెప్తాను. అంటే మనకి పరిసరాలు సరిగ్గా లేకపోవటం లేకపోతే టెన్షన్ వాతావరణం, మీకు ఒక చిన్న విజువల్ చూపిస్తాను. ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఇది ఒక హోటల్లో ఉండాల్సిన ఒక రిఫ్రిజిరేటర్. ఇది నిజంగా మీ ఇళ్లలో ఇలా ఉంటుందా? అసలు నేను మీకు అదే చెప్తున్నానండి. ఏదైతే మీరు చూపిస్తున్న విజువల్ ఉందో ఆ హోటల్ యాజమాన్యంది బాధ్యత, 100% ఆ హోటల్ యాజమాన్యంది బాధ్యత. వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ని ట్రైనింగ్ ఇచ్చుకుని. ఇది ఇంకొకటి అండి, జస్ట్ ఒక ఫుడ్కి సంబంధించింది వాళ్ళు పెట్టింది. అందులో ఆ ఫుడ్లో బొద్దింకలు చూడండి ఏ విధంగా తిరుగుతున్నాయి. కరెక్ట్. అంటే ఇది ఇలాంటి ఫుడ్ అంటే నాట్ ఓన్లీ సంపత్ గారు లేకపోతే సంపత్ గారు హోటల్లో కాదు, ఈ హోటల్ యాజమాన్యం ఇళ్లలోనే ఈ విధంగా ఉంటుందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. దానికి గాను మనకి ఒక చట్టం ఉంది, FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక చట్టం చేయటం జరిగింది. ఆ చట్టాన్ని అమలుపరుస్తుంది GHMC మరియు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ 3 డిపార్ట్మెంట్లు గాను ప్రతి రెస్టారెంట్కి ఒక FSSAI నెంబర్ అని ఇస్తారు. ఆ FSSAI నెంబర్ ఉన్నవాడు వరకే మనకి ట్రేడ్ లైసెన్స్ రావడం జరుగుతుంది. దాన్ని మనం హోటల్లో రన్ చేయటం జరుగుతుంది. ఏదైతే FSSAI నెంబర్ వచ్చిన తర్వాత మనం హోటల్స్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నామో ఆ హోటల్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బందికి
పూర్తి తరహా ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే మన దగ్గర 100 మంది స్టాఫ్ ఉన్నారు అంటే కనుక ఆ 100 మందికి గాను 20 మందికి ఒక ఫుడ్ హ్యాండ్లర్ అనేవాడిని పెట్టుకోవాలి. ఆ ఫుడ్ హ్యాండ్లర్ అనేవాడికి FSSAI వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. FSSAI వాళ్ళు మనకి ఇప్పుడు 100 మంది ఉంటే 5 నుంచి 10 మందిని మనకు నమ్మకమైన వాళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తే అసలు మనం ఎట్లాంటి సామాను కొనుక్కోవాలి, బెల్లం ఎట్లాంటిది, లేకపోతే రైస్ ఎట్లాంటిది, దాంట్లో ఏమైనా కల్తీలు ఏమైనా ఉన్నాయా, నూనె ఎట్లాంటిది కొనుక్కోవాలి, దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్ ఎప్పుడు చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్ ఎట్లాంటి మెటీరియల్స్ వాడాలి, మళ్ళీ పెస్ట్ కంట్రోల్ను ఫుడ్ ఐటమ్లు కలవకూడదు, అట్లా రంగులు వాడకూడదు, ఏ రకమైన రంగు దేనికి వాడతారు, అసలు రంగు అనేది హాట్ కిచెన్లో వాడరు, ఓన్లీ మన బేకరీ ఐటమ్స్లోనే వాడాలి, వాటిల్లో కూడా కోల్డ్ ఐటమ్స్లోనే వాడాలి, వాటిల్లో కూడా బ్రాండెడే వాడాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దీన్ని ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని చెప్పి ఒక సెషన్ ఉంది. FSSAI వాళ్ళు మేము కలిసి ఇవాళ మీకు తనిఖీల్లో కనిపించింది, కానీ గత 5-6 నెలల నుంచి మనం దగ్గరగా 100 మందిని ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. NRI ఫ్రీగా చేయించింది ఆ ట్రైనింగ్. కాదు సంపత్ గారు, నేను అడుగుతుంది ఏంటంటే FSSAI వాళ్ళు ట్రైనింగ్ ఇంకోటో సంబంధం లేకుండా ఇలాంటి ఫ్రిడ్జ్ అని మెయింటైన్ చేయడం కోసం ఇటువంటి ట్రైనింగ్లు అవసరమా? అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నది. అసలు ఆశ్చర్యం అండి, ఇది చూస్తే మీరు చూసే ఉంటారు కదా, ఇది ఫ్రిడ్జ్ అండి అసలు. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రిడ్జ్ చూపిస్తున్నారో అది నిన్న కాక మొన్న ఓల్డ్ సిటీలో ఎక్కడో దొరికింది. ఓకే, అది నేను మీద. అయితే ఈ యాజమాన్యంది పూర్తి రకమైన బాధ్యత అది. ఎస్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పలానా హోటల్ అని చెప్పి, పలానా హోటల్దే బాధ్యత ఏంటి? ఎందుకు మీ మాట ఏమైనా వింటారండి అసోసియేషన్గా? ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్తున్నది ఒక ప్రాపర్గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉండాలి, ఏ విధమైన వస్తువు ఏ విధంగా ఉండాలి, కల్తీ లేకుండా ఎలా ఉండాలి, రంగులు ఎక్కడ ఉపయోగించాలి, ఇంత స్పెసిఫిక్గా మీరు చెప్తా ఉన్నారు. ఏంటంటే సిటీలో ఉండే అన్ని హోటళ్ళు మనం తప్పు పట్టలేకపోయినా ఇలాంటి హోటల్స్ పైన ఒక అసోసియేషన్గా మన బాధ్యత ఏంటి అసలు? ఇప్పుడు కమిషనర్ గారు, నేను మొన్న మాట్లాడిన దాన్ని బట్టి నాకు కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే, ఏదైతే తనిఖీల్లో ఇట్లాంటివి కనిపిస్తున్నాయో, ఏదైతే కంప్లైంట్ వస్తే ఇట్లా జరుగుతుందో ఫస్ట్ వెళ్ళి మేము దానికి ఒక షోకాస్ నోటీస్ ఇస్తామన్నారు. షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ కిచెన్లో అది సబ్స్టాండర్డ్ కిచెన్ అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక పీరియడ్ ఇచ్చి, ఈ పీరియడ్లో మీరు నాకు షోకాస్ నోటీస్ అంటే ఏంటి, మనకు అసలు ఎందుకు ఇట్లా ఉన్నది, మేము మీకు లైసెన్స్ ఇచ్చాము, దీన్ని ఎందుకు రన్ చేస్తున్నారు అని చెప్పి ఆ యాజమాన్యం వచ్చి ఆ పలానా టైంలో వీళ్ళు ఒక వివరణ ఇవ్వాలి. ఈ రెండో వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక తనిఖీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ కనుక చేయకపోతే ఇది అన్సేఫ్ అని చెప్పి ఇస్తారు. ఫస్ట్ సబ్స్టాండర్డ్, సెకండ్ అన్సేఫ్ అని ఇస్తారు. మూడోది ఏంటంటే మూడో వార్నింగ్ కింద మళ్ళీ ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసిక్యూట్ చేసి సీల్ వేసి దాని లైసెన్స్ క్యాన్సిల్ చేసి, ఒకవేళ ఆ హోటల్ వాళ్ళ వల్ల ఏదైనా కనుక ప్రమాదంగానే జరిగితే అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చే ఛాన్స్ కమిషనర్ గారికి ఉంది. సో ప్రతిదీ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. చట్టం చాలా గట్టిగా ఉంది. ఆ చట్టం ప్రకారమే హోటల్ యాజమాన్యం నడుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాగే అంటే ఇటువంటి వాళ్ళ వల్ల ఇప్పుడు అధికారులు చట్టాలు వాళ్ళు దాడులు చేయటం లేకపోతే సీజ్ చేయటం ఇవన్నీ ఓకే. మీ అసోసియేషన్గా అటు మీరు హైదరాబాద్లో ఉన్నారు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కూడా కీలకంగా బాధ్యతలు ఉన్నారు. అసోసియేషన్ ఉండగా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? వీళ్ళకి ఏమైనా చెప్తే వింటారా, లేకపోతే మీ మాటలు కూడా వినే పరిస్థితి లేదా? అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలండి. పారంపర్యంగా హోటల్స్ రన్ చేసేవాళ్ళు కొంతమంది, కొత్తగా హోటల్స్ పెట్టేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఉండి చేయటం ఒకటి, అవగాహన లేకుండా చేయటం ఒకటి, బద్దకెచ్చడం ఒకటి. ఇప్పుడు దీంట్లో హోటల్ యాజమాన్యానికి సంబంధించిన అసోసియేషన్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ ఒకటే కాకుండా లైసెన్స్కి సంబంధించి పోలీస్ లైసెన్స్ అవ్వచ్చు, పార్కింగ్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా అసోసియేషన్లో మేము కూర్చుని మాట్లాడుకుని మాకు తగ్గ సొల్యూషన్స్ ఎత్తుక్కుని వెళ్ళి గవర్నమెంట్తో ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసోసియేషన్ ఉన్నప్పుడు అసోసియేషన్ రూల్స్ పాస్ చేయడానికి ఏం లేదు. అసోసియేషన్ మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటానికి ఉంది. మేము అసోసియేషన్ని వెళ్ళి కమిషనర్ గారిని, ఏమండి ఏదైతే తప్పులు చేస్తున్న రెస్టారెంట్లు ఉన్నాయో వాటి వల్ల అందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, ఈ అందరికీ వచ్చే బ్యాడ్ నేమ్ని కాకుండా అందరికీ కామన్గా ఇది ఎట్లాగా సొల్యూషను? ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రాండ్, మన ఫుడ్కి సంబంధించి బిర్యానీ దగ్గర నుంచి ప్రతిదీ
ఇంపార్టెంట్గా ఫుడ్ అనేదానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంది మన హైదరాబాద్లో. ఏ రకమైన హైదరాబాద్కి బ్యాడ్ నేమ్ రాకూడదు అని మేము అసోసియేషన్ తరఫున వెళ్ళి కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఇప్పుడు రూల్ పాస్ చేయటం అంటారా, మేము కాదు పాస్ చేయాల్సింది, రూల్స్ పాస్ చేయదు గవర్నమెంట్ పాస్ చేస్తుంది, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి హోటల్స్ వాళ్ళు. మరి అలాగే ఇటువంటి వాళ్ళ మీద వల్ల మీ అందరికీ చెడ్డ పేరు వస్తుందిగా. కామన్గా బయట నుంచి చూసేవాడికి ఇప్పుడు మీ హోటల్ వేరేగా ఉంటుంది, ఇంకో హోటల్ వేరేగా ఉంటుంది అని వాడు జడ్జి చేసుకోలేడు. హైదరాబాద్లో హోటల్స్ మీద దాడి జరుగుతుంది, ఈ విధంగా ఇంత భయంకరమైన ఫుడ్ ఉందని అంటారు. మరి మీ బిజినెస్కి నష్టం జరగదా? 100% నష్టం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 15-20 రోజులుగా ఏదైతే జరుగుతుందో హోటల్ ఇండస్ట్రీ మొత్తానికి నష్టమే కదా. వచ్చే ప్రతి కస్టమరు కూడా ఆచితూచిగా అడుగేసే వస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది ఎట్లా ఉంటుందని. అందుకని ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్కే మేము ఏం చేస్తున్నామంటే కొంతమంది బయటకే కిచెన్లకు కనిపించేటట్టు పెట్టాం, సీత్రూ కిచెన్స్ పెట్టాం, లేదంటే కిచెన్కి సంబంధించిన సీసీ కెమెరాలు బయట మానిటర్ కింద పెట్టేశాం. ఇలా అంటే మరి వీళ్ళకి ఏమాత్రం మీ అసోసియేషన్ చెప్పడం కానీ లేకపోతే అటువంటిది ఏమి ఉండదండి? ఎవరికండి? మిగతా ఇలా చేస్తున్న వాళ్ళకి మీ నుంచి అప్పీల్ ఏముండదు? మా సైడ్ నుంచి మేము అప్పీల్ చేస్తూనే ఉన్నామండి. మేము ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రతి వాడికి అవగాహన తీసుకుని వెళ్తాం జరుగుతుందండి. అయితే కమిషనర్ గారు ఏదైతే చెక్ చేశారో వాళ్ళు చాలామంది మా అసోసియేషన్లో మెంబర్స్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ టోటల్గా డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. మన ఎన్ఆర్ఐ వచ్చేసరికి లాస్ట్ 1.5 year బ్యాక్ ఓపెన్ అయిందండి. ఇది 40 సంవత్సరాల నుంచి ఢిల్లీ, బాంబే అట్లా పెద్ద నగరాల్లో ఉంది. గత 1.5 years నుంచి మాత్రం ఇక్కడ హైదరాబాద్ చాప్టర్. అవునండి, హైదరాబాద్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అంటే సంపత్ గారు నేనేమంటానంటే హైదరాబాద్లో బ్రాండ్లో ఉండే హోటల్స్ లాంటి నేను ఒకసారి లిస్టు మీకు రాయలసీమ రుచులు వాళ్ళు ఇచ్చిన దాంట్లో, తర్వాత షాగ్ హౌస్, కామత్తు, తర్వాత ఎయిర్లైన్స్ తీసాను, తర్వాత ఆహా దక్షిణ వాళ్ళది, తర్వాత హోటల్ సుఖసాగరు, కృతంగా, ఇవన్నీ కూడా హైదరాబాద్ వస్తే ఏదో ఒక హోటల్లో అంటే మీ హోటల్తో పాటు అవి ఒక బ్రాండ్. అంటే మేము ఆ హోటల్లో ఉండే ఒక వారం రోజులు బయట నుంచి ఫిలిగ్రిమ్స్తో లేకపోతే ఇంకొకరు వచ్చిన ఒక్కరోజైనా మీ హోటల్లో తినిపోవాలనుకుంటాడు. 100%. మరి ఇలా ఉంటే ఏంటండి పరిస్థితి అసలు? అంటే మీ బంధువులు మీరు ఏదైతే పేర్లు చదివారో నేను ఆ పేర్లని నేను డెఫినెట్గా నేనైతే ఆ పేర్లు అనేది బయటికి చదవకూడదు అనే దాని మీద నేను కమిషనర్ గారితో మాట్లాడటం జరిగిందండి. ఎందుకంటే దాంట్లో అన్ని హోటల్స్లోనూ ఇట్లా జరిగిందని లేదండి, లేదు. దాంట్లో రకరకాలు వేరు వేరు కాన్సెప్ట్స్లో వాళ్ళు ఖండించడం జరిగింది కమిషనర్ గారు. ఒకళ్ళ దగ్గర ఏమో కిచెన్ బాగోలేదు, ఒకళ్ళ దగ్గర ఏమో స్టోర్ రూమ్ లోపల సరుకు మూతలేసి లేవని అట్లా ఉన్నాయి. లేదంటే కనుక ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, కారం ఉంది. కారం మనం ఊళ్ళల్లో కూడా మన ఇళ్లల్లో కూడా ఎండుమిరపకాయలు తీసుకొచ్చి కారం దంచుకొని మనం డబ్బాల్లో పెట్టుకుంటాం ఇంట్లో కూడా. ఇప్పుడు కొన్ని హోటల్స్లో కారాలు అట్టాగే పెట్టుకుంటారు, వాటికి లేబులును ఇవి ఉండవు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అట్లా కనిపించింది అనుకోండి, ఇది తప్పు అంటున్నారు. ఎలా ఉండాలంటారు? వాళ్ళు ఒక లేబుల్ వేసి ఒక సూపర్ మార్కెట్లో ఎట్టయితే సీల్ ప్యాక్ ఉంటుందో దాని మీద ఎక్స్పైరీ డేటు ఇవన్నీ వేసి ఉంచమంట. ఎండుమిరపకాయలును లేకపోతే మినపప్పు లేకపోతే బియ్యము మనం సంచుల్లో కొనుక్కొస్తాం, దానికి బెస్ట్ బిఫోర్ బెస్ట్ ఆఫ్టర్ అని ఏముంటాయి కొన్నిటికి. అట్లా కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్లు చాలా బాగున్నాయని కమిషనర్ గారు చెప్పారు. బాగున్న వాటిని బాగున్నాయని చెప్పారు. చదివిన పేర్లలోనే అవి కొన్ని మంచి పేర్లు కూడా ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే మనం పేర్ల జోలికి వెళ్ళటం కన్నా కూడా మీరు సమస్య గురించి చెప్తున్నారు, నేను దానికి సమాధానం చెప్తా. 100% ఏదైతే అథారిటీ చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. ఏదైతే మేం చేయాలో కంపల్సరీ చేయాలని యాజమాన్యానికి సిబ్బందికి అవగాహన పెంచాలని చెప్పి మేము కమిషనర్ గారు కలిసి మాట్లాడుకుని ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి మీడియా ముఖంగా ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి మనం ముందుకు తీసుకెళ్దామని మేము మాట్లాడుతాం. అంటే ఇక మీదట హైదరాబాద్లో తినే వాళ్ళకి ఫుడ్ నమ్మకం కలిగించడమే మా బాధ్యత అండి. అంటే ఏ విధంగా? ఓన్లీ సమావేశాలు మీడియా సమావేశం ద్వారా వద్దంటారా? మీడియా సమావేశాలు ఒకటే కాదండి, కంటిన్యూస్గా దీంట్లో ఆడిట్ అనేది జరగాలి. ఇక్కడ మీకు ఏంటంటే రేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది FSSAIలో. ఓకే, మనకి 1, 2, 3, 4, 5 అని రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మనమే చేసుకోవాలి రేటింగ్ సిస్టమ్. మనం చేయటం అంటే మనకి ఈ థర్డ్ పార్టీ ఆడిటర్స్ అని చెప్పి FSSAI లోపల ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళని పిలిపించుకుని మన కిచెన్ అంతా చెకింగ్ చేసుకుని వాళ్ళకి FSSAI ప్రకారం ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఎట్లా అయితే మనం ఒక కంపెనీలోకి వెళ్తే ఆ కంపెనీలో ఒక ల్యాబొరేటరీ ఉంటే ఆ ల్యాబొరేటరీ ఎట్లా ఉండాలి, లీకేజ్ ఏమైనా ఉందా, నీళ్ళు ఏమైనా పడుతున్నాయి, గ్యాస్ ఏమైనా లీక్ ఉందా, అట్లా ఎట్లయితే చెకింగ్లు చేసుకుంటారో
ఈ థర్డ్ పార్టీ ఆడిటింగ్ టీం వచ్చి మన కిచెన్లు, మన పరిసరాలు, మన స్టాఫ్ని అందరినీ చెక్ చేయటం జరుగుతుంది. అది అయిన తర్వాత మనకు రేటింగ్ ఉంటుంది. అట్లాగా సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి దాన్ని రేటింగ్ని చెక్ చేసి వెళ్తారు. అప్పుడే మనకి నెక్స్ట్ ఇయర్కి లైసెన్స్ రెన్యువల్ అవుతుంది. సంపత్ గారు, నాకు కీలకంగా అనిపించింది ఏంటంటే మీ హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్లు ఉన్నవి హక్కులు అడగటం కోసం తప్ప బాధ్యతలు మీరు చెప్తే వినే పరిస్థితి వాళ్ళు ఎవరికి కనిపించడం లేదనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారండి. కాకపోతే దాన్ని తరం మారింది. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ఖచ్చితంగా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. వింటారా మీరు ఇప్పుడు? అంటే మేము చేద్దామనే మేము కృషి చేస్తున్నామండి. అసలు దాంట్లో ఆ కృషిలో లోపమే లేదు. ఇలా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్కి ఇక్కడ ఉండే అవకాశాలు ఎలా ఉన్నాయి, మీ విస్తృతి ఎలా జరుగుతుంది? యాక్చువల్ హైదరాబాద్ సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్పరు నాకు. హైదరాబాద్లోని బిజినెస్ ఎలా జరుగుతుంది? అంటే రోజు రోజుకి హైదరాబాద్లో రెస్టారెంట్లు, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు అన్నీ బాగున్నాయండి. మా కోరిక ఏంటంటే, మేము కానీ లేకపోతే అందరం కోరుకునేది ఏంటంటే, ఈ తనిఖీల తర్వాత కానీ ముందు కానీ హైదరాబాద్ అనేది ఫుడ్కి సంబంధించి ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వాలి ఇండియా మొత్తం మీద. మనం ఇండియాకి ఒక విదేశాల నుంచి ఎవరైనా వస్తే హైదరాబాద్ వెళ్దాం, ఈ హైదరాబాద్కి వెళ్తే ఇట్లా బిర్యానీ తిందాం అనేది వాళ్ళకి షూర్ షాట్గా పడిపోవాలి. ఇప్పటికీ మన సింగపూరు, దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా మనం ఎట్లయితే రోడ్డు మీద తిన్నా కూడా మన పొట్ట పాడవదో ఆ అడుగుల వైపు వేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మేము తీసుకెళ్దామని. ఎలా అండి ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? మీకు ఎన్ఆర్ఐకి సంబంధించిన దాంట్లో ఎన్ని ఉన్నాయండి మొత్తం? టాప్ హోటల్స్ ఎన్ని ఉన్నాయి? టాప్ హోటల్స్ మొత్తం అంటే నాకు మొత్తం తెలంగాణ మొత్తం మీద అవగాహన తక్కువ అండి. నెంబర్స్ మా రెస్టారెంట్ అసోసియేషన్లో 200 మంది మెంబర్స్ ఉన్నాం. ఇంటూ 2 కానీ 3 కానీ యావరేజ్ తీసుకుంటే కనుక 500-600 హోటల్స్ ఉంటాయి. మా పెద్ద హోటల్స్ ఎన్ని కూడా చెన్నై అంటే మీడియం లెవెల్ నుంచి రెస్టారెంట్లు అండి, హోటల్స్ ఉండవు. ఓకే. ఇలాగ ఇప్పుడు జరుగుతున్న ఈ దాడుల్లోన మీకు ఎటువంటి లోపాలు కనిపిస్తున్నాయి? అధికారులు చేస్తున్న దాడుల్లో సంబంధించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు అందరినీ ఒకే ఘాటికి గట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఎలా ఉండాల్సిన అవసరం ఉందంటే మీ ప్రశ్నలోనే మీ సమాధానం ఉంది. అందరినీ ఒక లెవెల్లోనే చూడాలి. అందరిని ఒక లెవెల్లో చూడాలంటే యాజమాన్యం కూడా అట్లాగే అందరం కూడా ఒకే లెవెల్లో మెయింటైన్ చేయాలి లోపల. అంటే మన స్టోర్లో కొనే వస్తువు కాడి నుంచి అన్నం వండి వార్చి కస్టమర్కి వడ్డిచ్చే వరకు ప్రతిదీ క్వాలిటీగా జరగాలండి. అంటే అధికారులు చెప్పినట్లు ఒక కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో, అంటే కలర్స్ కావచ్చు, లేకపోతే టేస్టింగ్ సాల్ట్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇలా బిర్యానీకి కూడా రంగులు కలిపే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చూడడానికి అవి తేలిగ్గా కనిపిస్తాయి కానీ అంటే దీంట్లో 2 రకాలండి. బిర్యానీల్లో రంగులు వేసే విధానం తప్పే, కరెక్టే కాదనట్లా. దాంట్లో రకరకాల థియరీలు ఉన్నాయి. ఇప్పుడు బిర్యానీలో మనం కుంకుమ పువ్వు వేస్తాం రంగు రావాలంటే. కొన్ని హోటల్స్ అట్లా వేస్తాయి రంగు. కొన్ని హోటల్స్ ఏం చేస్తాయంటే పాలల్లో లైట్గా పసుపు వేసి కూడా కలుపుతాయి. కానీ చాలామందికి కొత్తగా వ్యాపారాలు పెట్టేసి జస్ట్ అట్టాగా మేనేజర్ల మీద పెట్టి రన్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా అవగాహన తక్కువ ఉంది. ఆ అవగాహన మనం కల్పిస్తాం. ఇలా ఇక్కడ వరకు మీ అసోసియేషన్ వరకు ఓకే కరెక్ట్గానే ఉంది. ఫుడ్ బ్రాండ్ కోసం మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నగరంలో 18,000 పైచీలకు మనకి రోడ్డు పక్కన కనిపించే బిర్యానీ పాయింట్లు ఉన్నాయి మనకి. ఇది అధికారులు లెక్క తేల్చి 18,000 ఉన్నాయి లేదు నాకు తెలియదు. అధికారులు లెక్క తేల్చినాయి 18,000 పైగా వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని పాయింట్స్ కలిపి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లైసెన్స్లు ఇస్తారు ఉన్నది కాబట్టి. లైసెన్స్ లేకుండా ఉన్నాయి కూడా గుర్తించారు వాళ్ళు. ఎటువంటి లైసెన్స్ లేకుండా సాయంత్రం పూట వచ్చి అక్కడ ఒక అండీ పెట్టుకొని వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. ఇలాంటి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? 100% ఉందండి. ఆ వారానే కదా ఇప్పుడు పెద్ద హోటల్స్లో కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పెడుతున్న రెస్టారెంట్లు అన్నీ కూడా దెబ్బతినేది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఏదైనా తిని ఆరోగ్యం పాడైతే కనుక అదే ఎమ్మటే హోటల్స్ మీద కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. అంటే టోటల్గా అంటే ప్రతిసారి కూడా మేము ఒక సీజన్లా చూస్తూ ఉంటాం హోటల్స్ పైన దాడులు చేయటం. ఇప్పుడు ఆ సీజన్ గురించి అంటేనే నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నా. చెప్పండి. ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉండాలి. ఓకే. అంటే నేను అనేది దాడులు జరగాలి ఇంకోటి జరగాలి కదా. ఏదైతే ఆల్రెడీ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. చెకింగ్ అనేది ఓకే. అంటే ప్రతి హోటల్ని చెకింగ్ అనేది నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. జనరల్గా ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్స్ చేస్తాం అంతే. ఒక ఫ్యాక్టరీకి వెళ్ళో లేకపోతే ఏదైనా ఒక చిన్న స్కూల్కి వెళ్ళో, ఒక స్కూల్కి వెళ్ళి డిఈఓ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎట్టయితే ఇన్స్పెక్షన్ చేస్తారు, మా రెస్టారెంట్లకు వచ్చి అట్టాగే తనిఖీలు చేయాలి, శుభ్రత అన్ని చెక్ చేసుకోవాలి. అంటే అధికారుల నుంచి కూడా దీని నుంచి ఒక ఆన్సర్ కనిపిస్తుంది. లిమిటెడ్ స్టాఫ్ ఉన్నారు మాకు,
ఒకసారి మేము ఒక హోటల్ని హెచ్చరించిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఆడపైన ఉంది. 100% హోటల్ యాజమాన్యందే ఉంది. చట్టంలో కూడా రేటింగ్ సిస్టమ్ అని ఇందాక ఏదైతే చెప్పానో రేటింగ్ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యాన్ని ఉంది. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఆడిటర్స్ని తెచ్చుకుని తనిఖీలు చేయించుకుంటూ దాన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తే సంవత్సరానికో 2 సంవత్సరాలకు వాళ్ళు వస్తే ఆ రికార్డులన్నీ మనం పొందుపరిచి వాళ్ళకి రిటర్న్స్ లాగా చూపించాలి అధికారులకి. ఓకే, అంటే థర్డ్ పార్టీని ఏ విధంగా తీసుకొస్తామండి? థర్డ్ పార్టీ మనకి ఆడిటర్లు అండి వాళ్ళు. ఓకే, వాళ్ళని మనం ఫుడ్ ఆడిటింగ్లో ఆడిటర్లు వాళ్ళు ఒక లిస్ట్ వేసుకొస్తారు. కిచెన్ బాగుందా, వెంటిలేషన్ ఉందా, సామాన్లు సరుకులు సరిగ్గా పెట్టారా, వీళ్ళ కుర్రోళ్ళు డ్రెస్సులు సరిగ్గా వేసుకున్నారా, శుభ్రత ఉందా కిచెన్లో, పరిసరాలన్నీ ఎట్లా ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి వాళ్ళు లాగిన్ చేసి వాళ్ళు రిపోర్ట్ రాసి వెళ్ళాలి సీలేసి. అంటే ఇక్కడ వరకు అధికారులు దాడులు చేయడం లేకపోతే ఇన్స్పెక్షన్ చేయడం, మీ హోటల్ యాజమాన్యాలు దాన్ని సవరించుకుంటామని చెప్పడం ఇంతవరకు బాగుంది. హోటల్కి వచ్చి ఒక సామాన్య ఉండేవాడు, మొన్న ఈ మధ్య కాలంలో మీకు 2 రోజుల క్రితం వచ్చిన వార్తలో పెళ్లి రోజని ఇంటికి వాడు చిన్న పార్టీ పెట్టుకుని ఒక హోటల్ నుంచి తీసుకెళ్తే, మంచి హోటలే, నేను పేరు చెప్పట్లేదు, ఇంటి అందరూ ఆసుపత్రి పాలైన పరిస్థితి. అది మీరు పేరు చెప్పకపోయినా అది హైదరాబాద్లో జరగలేదు. నేనంటే ఎక్కడైనా కావచ్చు, అది అదే మహబూబ్ నగర్ అవతల డాబాలో జరిగింది. నేనంటే ఎక్కడైనా కావచ్చు, కరెక్టే ఇటువంటి నేనంటే ఇటువంటి కస్టమర్ పేరున్న హోటల్ సిటీలో ఉన్న హోటల్ అంటే నేను చెప్తున్నాను. నేనంటే ఎక్కడైనా కావచ్చు, కస్టమర్ అనేవాడికి ఇప్పుడు మీ ఇద్దరిది బాగుంది, వాడికి ఎవరు భరోసా ఇస్తారు? అంటే రేపు పొద్దున వాడికి జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? యాజమాన్యంలో బాధ్యత. ఓకే, అయితే దాని గురించి కూడా నేను అదే చెప్తున్నాను. ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకెళ్లారో, ఏం జరిగిందో దాని గురించి ఎంక్వైరీ చేసుకుని అప్పుడు కానీ మనం దాని మీద చేయటానికి లేదు. ఇప్పుడు అది ఏ హోటల్ అయినా అయ్యి ఉండొచ్చు. దాని మీద న్యూస్ ఆర్టికల్ రావటం నేను చదివా, కానీ అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. వాళ్ళు అక్కడే భోజనం చేశారా, ఇంకో చోట వచ్చి భోజనం చేసి వెళ్ళారా, అసలు మనకు తెలియకుండా మనం ఒక హోటల్ గురించి మాట్లాడతాం కూడా కరెక్ట్ కాదు. నేనంటే హోటల్ కోసం కాదు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు ఇంత హైజెనిక్గా లేని వాటి కోసం మనం అన్నీ చూస్తున్నాం. ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి కుళ్ళిపోయిన మాంసాలు బయట పెట్టారు, వాళ్ళు కూరగాయలు బయట పెట్టారు, ఇన్ని బయట పెట్టారు. అదృష్టవశాత్తు చాలామంది అనారోగ్యం పాలవకుండా ఉండొచ్చు, కొందరు అనారోగ్యం పాలైనా బయటికి రాకుండా ఉండొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళకి బయటకు వస్తే హోటల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయి అనేది నా ప్రశ్న. 100% బాధ్యత వహించాలి కదండి. ఎలాగ ఎప్పటికీ ఈ జరుగుతున్న ఈ దాడులు కావచ్చు, వీటికి కావచ్చు, ఒక మంచి ఫుడ్ సెంటర్గా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం ఎన్ని రోజుల్లో మీకు పూర్తవుతుంది? రేపైనా మొదలు పెట్టచ్చండి. అది ఏంటంటే అసలు ఈరోజు ఈ నిమిషమైనా మొదలు పెట్టాలి. ఏ యాజమాన్యం ఆ యాజమాన్యం నాది బాధ్యత అని తీసుకుని వెళ్తే ఈరోజు ఈ నిమిషంలో మొదలు పెట్టచ్చు. నేను అనేది ఏంటంటే 100 మందిలో ఒకటి చేసింది 99 మందికి ఆపాదించకూడదు, అది మెయిన్. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మనకి హైదరాబాద్ హోటల్ బిజినెస్పై జరుగుతున్న ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాడులు కావచ్చు, ఇలా అనేక రూపాల్లో జరుగుతున్న వాటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉండాలనేది హోటల్ యాజమాన్యాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇది తొందరలో చేస్తామని చెప్తున్నారు. అంటే ఏదేమైనా ఒక ఫుడ్ సెంటర్గా ఉండేదాన్ని ఈ బ్రాండ్ పోకుండా అందరు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. మరోవైపు ఏదైతే హోటల్స్ నిబంధనలు పాటించకుండా ఉన్న హోటల్స్ పైన ఖచ్చితంగా ఒక బాధ్యతతో వ్యవహరించాలనేది ఒకటైతే, దీనిపైన ఒక సెల్ఫ్ ఆడిట్తో పాటు అధికారులు రెగ్యులర్గా ఒక తనిఖీలు కావచ్చు, ఒక సర్టిఫికేషన్ కావచ్చు ఉంటే దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.